హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, ర్యాండ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు ఏం కూర వండాలో అర్థం కావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నో వాట్ కర్రీ టు కుక్ ఫర్ యూ. ఐ డోంట్ నో వాట్ కర్రీ టు కుక్ ఫర్ యూ అంటే నీకు ఏం కూర వండాలో అర్థం కావడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. సో వాట్ షుడ్ ఐ కుక్? నో మ్యాటర్ వాట్ ఐ కుక్ యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. సో వాట్ షుడ్ ఐ కుక్ అంటే నేను ఏం వండినా సరే నువ్వు సరిగ్గా తినడం లేదు. యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ అంటే నువ్వు సరిగ్గా తినడం లేదు. సో వాట్ షుడ్ ఐ కుక్? సో నేను ఏం వండను, నేను ఏం వండినా సరే నువ్వు సరిగ్గా తినడం లేదు, సో నేను ఇంకా ఏం వండను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ లెర్న్ ఆల్ దిస్. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ లెర్న్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ పని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ ఎల్స్ విల్ డూ యువర్ వర్క్ ఇఫ్ యూ డోంట్. హూ ఎల్స్ విల్ డూ యువర్ వర్క్ ఇఫ్ యూ డోంట్ అంటే నీ పని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ షుడ్ ఆల్వేస్ బీ ఏబుల్ టు డూ యువర్ ఓన్ వర్క్ వితౌట్ రిలయింగ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్. యూ షుడ్ ఆల్వేస్ బీ ఏబుల్ టు డూ యువర్ ఓన్ వర్క్ వితౌట్ రిలయింగ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్ అంటే నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా నీ పని నువ్వు చేసుకోగలగాలి. రిలయింగ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్ అంటే ఇతరుల మీద ఆధారపడకుండా నీ పనిని నువ్వు చేసుకునేలాగా ఉండాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ట్రై యాజ్ హార్డ్ యాజ్ యూ కెన్ బట్ ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్ ఐ విల్ హెల్ప్ యూ. ట్రై యాజ్ హార్డ్ యాజ్ యూ కెన్ బట్ ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్ ఐ విల్ హెల్ప్ యూ. సాధ్యమైనంత వరకు నువ్వు ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడు, ఒకవేళ అవ్వకపోతే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ కటింగ్ ద కాల్. వై ఆర్ యూ కటింగ్ ద కాల్ అంటే కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ గెటింగ్ ఇంపార్టెంట్ కాల్స్ బట్ యు ఆర్ కట్టింగ్ దెమ్ ఆల్ ఆఫ్ వైల్ ప్లేయింగ్ గేమ్స్. ఐఎమ్ గెటింగ్ ఇంపార్టెంట్ కాల్స్ బట్ యు ఆర్ కట్టింగ్ దెమ్ ఆల్ ఆఫ్ వైల్ ప్లేయింగ్ గేమ్స్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తున్నాయి కానీ నువ్వు గేమ్స్ ఆడుతూ వాటిలన్నిటిని కట్ చేసేస్తున్నావు. యు ఆర్ కట్టింగ్ దెమ్ ఆల్ ఆఫ్ అంటే నువ్వు కాల్స్ అన్నీ కట్ చేసేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ గివింగ్ మీ ఏ లాట్ ఆఫ్ హెడేక్. యూ ఆర్ గివింగ్ మీ ఏ లాట్ ఆఫ్ హెడేక్ అంటే నువ్వు నాకు చాలా తలనొప్పి తీసుకొస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదీ నచ్చలేదని చెప్పకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ టెల్ మీ యూ డోంట్ లైక్ ఎవ్రీథింగ్. డోంట్ టెల్ మీ యూ డోంట్ లైక్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ నచ్చలేదని చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ సే యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ షో యూ. వై డూ యూ సే యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ షో యూ అంటే నేను నీకు ఏం చూపించినా నచ్చట్లేదని ఎందుకు చెప్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ డ్రెస్ ఈజ్ నైస్ నౌ వేర్ ఇట్. దిస్ డ్రెస్ ఈజ్ నైస్ నౌ వేర్ ఇట్ అంటే ఈ డ్రెస్ చాలా బాగుంది, ఇప్పుడు వెళ్ళి వేసుకో అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఎగ్నెస్ట్ యూ. హౌ మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఎగ్నెస్ట్ యూ అంటే నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ఫైట్. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ఫైట్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళేది చదవడానికా, చదువుకోవడానికా, లేక
గొడవలు పడడానికా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ బిహేవియర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ బిహేవియర్. నువ్వు గనక నీ ప్రవర్తనని మార్చుకోకపోతే చాలా కష్టం అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు ఫోన్ ఇవ్వడం నాది తప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ వాస్ మై ఫాల్ట్ ఫర్ గివింగ్ యూ ద ఫోన్. ఇట్ వాజ్ మై ఫాల్ట్ ఫర్ గివింగ్ యూ ద ఫోన్ అంటే నీకు ఫోన్ ఇవ్వడం నాది తప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గివ్ యూ ద ఫోన్ ఐ వోంట్ హ్యావ్ హ్యాడ్ దిస్ హెడేక్. ఇఫ్ ఐ హ్యాడెంట్ గివ్ యూ ద ఫోన్ ఐ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ దిస్ హెడేక్ అంటే నీకు గనక నేను ఫోన్ ఇచ్చి ఉండకపోయి ఉంటే నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టూ బిజీ విత్ మై ఫోన్ నౌ I won't give it to you. I'm too busy with the phone now. I won't give it to you. అంటే నేను ఇప్పుడు నా ఫోన్లో చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను నీకు ఇవ్వను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.